హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తమిళ్ పొన్ను ఫ్రమ్ తెలంగాణ మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, ఈ వీడియో ఎప్పుడుదంటే మహాశివరాత్రి వ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయిపోయింది, చాలానే లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. వర్క్ ఉండడం వల్ల బిజీ అయిపోయాను అనమాట. సో ఈరోజుకి కుదిరింది. శివరాత్రి తమిళనాడు ఎలా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చెప్తా క్లియర్గా. ఇక్కడ మన తెలంగాణ సమ్మక్క సారక్క జాతర ఎంత ఫేమస్సో, లైక్ తమిళనాడులో ఈ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్ అనమాట. స్పెసిఫిక్గా మా ఏరియా ఉస్లంబట్టి అనే ఏరియాలో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దాని చుట్టుపక్కల ఉన్న 10 విలేజెస్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా పెద్దగా 3 days చేస్తారనమాట. అండ్ ఫస్ట్ డే వచ్చేసి ఫస్ట్ ఉస్లంబట్టి అనే ఏరియా నుంచి ఒక టెంపుల్లో దేవుడు ఆభరణాలన్నీ ఒక బాక్స్లో వేసుకొని తెస్తారనమాట. అది ఊరేగింపులాగా అందరూ దేవుళ్ళు వచ్చి డ్యాన్స్ వేసి ఇట్లా అందరూ కలిసి వస్తారనమాట. వచ్చి అన్ని ఊర్లు అన్నీ కవర్ చేసుకొని లాస్ట్కి ఒక అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తారనమాట. వీళ్ళందరూ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఇయర్లీ వన్స్ అందరూ మీట్ అయితే, లైక్ హౌ దే ఫెల్ట్ హ్యాపీ ఫర్ మీటింగ్ ఆల్ ఆఫ్ అస్. అందరినీ మీట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటారు. సో ఆ హ్యాపీనెస్ని వాళ్ళు డ్యాన్స్ ఫామ్లో చూపిస్తారనమాట. అందరూ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అట్లా వచ్చి డ్యాన్స్ చేస్తారు. అన్ని ఊర్లలో వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ ఆ దేవత చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ గుడికి వెళ్తున్నట్టు సెలబ్రేట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. అట్లా ఒక్కొక్క ఊర్లో అందరినీ చూసుకుంటూ అక్కడ లాస్ట్కి తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో పెట్టేసి అక్కడ 2 days ఉంచి మళ్ళీ లాస్ట్ డే తీసుకొచ్చి సేమ్ అట్లనే ఊరేగింపులాగా తీసుకెళ్ళి ఎక్కడ తీసారో ఆ గుళ్ళోనే పెట్టేస్తారనమాట. ఇంకా ఫస్ట్ డే అయితే మస్తు ట్రాఫిక్ ఉంటుంది. చాలా అసలు ఆ ఏరియాలో తిరగాలంటే పిచ్చిలేస్తుంది. మేము వచ్చేసరికి మస్తు లేట్ అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో. అండ్ మా కులదేవత కూడా అమ్మవారే కాబట్టి మేము ఫస్ట్ వెళ్ళినాం అనమాట. ఇలా అన్ని ఊర్లో చూసేసి వచ్చేసారు. లాస్ట్కి మా ఊరికి వచ్చేసరికి ఈ టైం అయింది. చాలాసేపు పట్టిందనమాట. ఇంకా అందరూ వచ్చేసాక వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడ వాళ్ళందరికీ కొద్దిసేపు ఉండి అక్కడ వాళ్ళందరూ డ్యాన్స్ చేసినాక మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ వేరే విలేజ్కి వెళ్ళి అలా లాస్ట్గా కులదేవుడి గుడికి వెళ్ళిపోతారు అందరు. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ పెట్ట తీసుకొని వస్తున్నారు మా ఇంటి సైడ్కి. మా ఇంటి సైడ్ నుంచి టెంపుల్కి వే ఉంటుంది అనమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళల్లో అందరూ వాటర్ అట్లా ఇస్తారనమాట. వాళ్ళకి పాపం చాలా దూరం నుంచి నడిచి వస్తారు కాబట్టి వాటర్ మజ్జిగ అట్లా సప్లై చేస్తారు. ఇంకా సాంబ్రాణి పొగ అన్నీ వేస్తారనమాట దేవుళ్ళు కాబట్టి. సో మధ్యలో కొంతమంది బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అలా అన్నీ తీసుకొని మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు ఆ దేవత వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కూడా మన ఊర్లో అందరూ మంచిగా వెల్కమ్ చేసి వాళ్ళతో పాటు ఊరు చివరి దాకా వెళ్ళి పంపించేసి వస్తారనమాట. ఇంకో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వరకు గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కుదరలేదు అనుకుంటే ఊర్లో ఎంతసేపు ఉన్న అక్కడ వరకు చివరి వరకు వెళ్ళేసి వస్తారనమాట. ఇలా అన్నీ 10 villages అన్నీ క్రాస్ చేసి వాళ్ళు వెళ్ళేలోపు ఈవినింగ్ అయిపోతుంది. సో ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి టెంపుల్కి మేము కూడా వెళ్ళాము అనమాట. చాలా అసలు మస్తు ట్రాఫిక్ ఉండే. అండ్ మంచి లైటింగ్స్ అవన్నీ పెట్టి ఇంకా అవి జెయింట్ వీల్ అవన్నీ పెట్టుండే చాలా బాగా.
1 కిలోమీటర్ ముందే బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. మస్తు ట్రాఫిక్ ఉండే, అసలు బైక్ పోయే ఛాన్స్ కూడా లేదు అక్కడ. సో వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడే మంచి మంచి లైటింగ్స్ బొమ్మలు అవన్నీ బాగా పెట్టి ఉండే, చాలా అట్రాక్టివ్గా ఉండే. అండ్ లోపలైతే మస్తు మంది ఉండే అసలు జనాలు. అమ్మో, బ్రైట్నెస్ కమ్మి இருக்குது ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంతమంది జనాలు చూసినాక నేను ఎక్కడ తప్పిపోతున్నాను, మా మమ్మీ నన్ను పట్టుకొని వదిలిపెట్టలేదు అనమాట. మొత్తానికైతే టెంపుల్ ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసా. ఫస్ట్ అయితే ఒక పెద్ద ల్యాంప్ ఉంటుంది. ఆ ల్యాంప్ మొత్తం అన్నిట్లో దీపాలు వెలిగిస్తారు. బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ల్యాంప్. ఇంకా లోపలైతే వీడియో తీయడం కష్టం కాబట్టి తీయలేదనమాట. లోపలికి వెళ్ళి వచ్చేసరికి మామూలుగా కాలేదు, మొత్తం సంపేసిరు. మస్తు రష్ ఉండే, అందరు తొక్కేసారు బేసిక్గా చెప్పాలంటే. మొత్తానికైతే దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాం. బయటకి వచ్చేసరికి మనకు ఆకలేసింది అనమాట. పోయి చూస్తే స్ప్రింగ్ పొటాటో ఉండే, చక్కగా బాగా డెకరేట్ చేశారు, మిర్చి దండ వేసి అవన్నీ. అది 50 రూపీస్ అంట. సర్లే తిన్నాం. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నప్పుడు వేరే ఏరియా వాళ్ళు సేమ్ అమ్మవారిని తీసుకొస్తున్నారు. వాళ్ళ ఏరియాలో నుంచి అమ్మవారికి సారా ఇస్తారు కదా, లైక్ అమ్మవారికి అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సారా ఇస్తారనమాట. అన్ని విలేజెస్ ఒక్కొక్కళ్ళు స్పెషల్గా తెచ్చి అమ్మవారికి ఇస్తారనమాట. ఇదనమాట మన మహాశివరాత్రి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.